హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మహిళలు గాజులు ఎందుకు వేసుకుంటారో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. శ్వేత టెక్ మంత్ర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మంచి టాపిక్ చెప్పడానికి వచ్చేసాను. ఇది మన భారతీయ స్త్రీలకి చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ అండి. సో మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, ప్లీజ్ అండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ పక్కన ఉన్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీకు నా లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు ఫస్ట్ అప్డేట్ అవుతుంది. సో యాక్చువల్లీ ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. ఎందుకు మనం బ్యాంగిల్స్ వేసుకుంటాము? యాక్చువల్గా ఇప్పుడు నవ్వేడేస్ అసలు బ్యాంగిల్స్ అనేది చాలామంది వేసుకోవట్లేదు, అది ఫ్యాషన్ అనుకోవచ్చు. అసలు ఏంటి బ్యాంగిల్స్ వేసుకోవడం ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ అండి. సో కొంతమందిని బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటారు అంటే లైక్ ఆర్నమెంట్స్ కాబట్టి వేసుకుంటాము, లేదంటే మ్యాచింగ్ కోసం వేసుకుంటాము, లేదంటే చాలా శారీ పై ఖచ్చితంగా వేసుకోవాలి, జీన్స్ పైన వేసుకోకూడదు అనేది ఇలా డిఫరెన్షియేట్ అనేది ఉంటుంది. సో యాక్చువల్గా మనం బ్యాంగిల్స్ ఎందుకు వేసుకోవాలి? సో మన భారతదేశంలో మన కల్చర్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, బట్ ఇప్పుడు అయితే చాలా తగ్గిపోయింది. సో యాక్చువల్గా బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటారు అనే క్వశ్చన్ మార్క్ ఎవరికైనా వస్తే సో నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల మనకేంటంటే పూర్వకాలంలో చాలా సీక్రెట్ అన్న విషయం అది. సో పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎవరికైనా ఫీవర్ వచ్చిందనుకోండి, అప్పుడు థర్మామీటర్స్ అలాంటివి ఏది యూజ్ చేసేవాళ్ళు కాదు. జస్ట్ మనం ఇక్కడ నాడి పట్టేసుకొని ఆ ఫీవర్ ఉందా లేదా అని చూసేవాళ్ళం. సో దానివల్ల తెలిసిపోయేది. కానీ ఇప్పుడు అలా లేదు కదా, థర్మామీటర్స్ డైరెక్ట్ ఇక్కడ పెట్టేసేయడము అండ్ డైరెక్ట్ మనము థర్మామీటర్ యూజ్ చేసి ఫీవర్ ఎంత ఉందో చెప్పేది. ఇక్కడ ఏంటంటే మనకి ఈ నరం పట్టుకోవడం వల్ల మనకి ఫీవర్ ఉందా లేదా అని చెప్పేసేవాళ్ళం. సో ఈ నరంకి మనం ఎప్పుడు ప్రెషర్ ఇస్తూ ఉండాలి. సో ఆ బ్యాంగిల్స్ వేయడం వల్ల ఆ ప్రెషర్ అనేది పడుతుంది. సో మనకి ఇక్కడ ఉండే ఇప్పుడు హస్తరేఖల కింద మనకి ఏంటంటే కంకణ రేఖ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ కంకణ రేఖ మనకి ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం బ్యాంగిల్స్ వేస్తామో సో ఆ బ్యాంగిల్స్ సౌండ్ అనేది రావడం వల్ల అక్కడ ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. ప్రెషర్ ఉండడం వల్ల మనం హెల్దీగా ఉంటాం. సో ఆడవాళ్ళ సీక్రెట్ అదే. సో అందుకని బ్యాంగిల్స్ వేసుకోవాలని పూర్వకాలంలో పూర్వకాలంలో కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటారు ఏంటి అనేది. అండ్ మగవాళ్ళకు కూడా మనము వ్రతం చేయించేటప్పుడు అప్పుడు ఇప్పుడు ఇక్కడ కంకణం అనేది కట్టేవాళ్ళు. సో ఆ కంకణం వల్ల ఏంటంటే అక్కడ ప్రెషర్ అనేది పడి మనకి హెల్త్ ఇష్యూ అనేది కూడా రాకుండా ఉంటుంది. సో అందుకని మనము బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటామంటే ఇదే మెయిన్ రీజన్ అండి. సో ఇది వేసుకోవడం వల్ల, బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ సౌండ్ వల్ల అక్కడ ఉండే ప్రెషర్ వల్ల మనం హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి. సో అందుకని బ్యాంగిల్స్ వేసుకుంటారు. ఇంకో మెయిన్ టాపిక్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ మనము నార్మల్గా 5 months ప్రెగ్నెన్సీ టైంలో మనకి శ్రీమంతం అనేది చేస్తారు. ఆ శ్రీమంతం టైంలో బ్యాంగిల్స్ అనేది చాలా నిండుగా వేసేస్తారు ఇక్కడ వరకు. సో ఎందుకు వేస్తారంటే డెలివరీ కూడా నార్మల్గా కావడానికి, హెల్దీగా ఉండాలి, బేబీ అండ్ మదర్ కూడా హెల్దీగా ఉండాలని చెప్పేసి బ్యాంగిల్స్ అనేది వేస్తారు. దానికి కూడా ఒక సైన్స్ అనే ఉంది, ఏదో బ్యాంగిల్స్ వేయడం అనేది కాదు, దాని వెనకాల కూడా సైన్స్ దాగుంది. సో అందుకని బ్యాంగిల్స్ వేస్తారు. సో దీని ఇంపార్టెన్స్ మీకు ఇప్పుడు అర్థమవుతే కంపల్సరీ బ్యాంగిల్స్ వేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ నేను మీకు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఫస్ట్లో తెలీదు మనం ఎందుకు బ్యాంగిల్స్ వేసుకుంటాం అనేది. నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అండ్ నేను పాటిస్తున్నాను కాబట్టి మీకు నేను రిఫర్ చేస్తున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాము. బాయ్.